ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతి సహా పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. సిఆర్డీఏ కమిషన్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు రావడంతో 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది. అటు కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఈరోజు ఏపీ కేబినెట్ లో కీలక అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్రం డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఏదైతే ఐటీ కంపెనీలకు సంబంధించి స్థలాలు ఇవ్వడం గురించి కావచ్చు, ఇట్లా ప్రధాన అంశాలు ఇవన్నీ ఈరోజు కేబినెట్ లో చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి భేటీ ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన వరకు కూడా అవసరమైనటువంటి నిధులు సమీకరించుకునేందుకు అవసరమైనటువంటి అధికారాలను సిఆర్డీఏ కమిషనర్ కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక సిఆర్డీఏ 46వ అథారిటీ ఆమోదించినటువంటి అంశాలకు కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. కీలక అజెండాలకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నూతన అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు భవనాలు, టెండర్లకు సంబంధించినటువంటి ఆమోదం కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 5వ ఎస్ఐబిబి సమావేశంలో ఆమోదించినటువంటి అజెండాలకు కూడా కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులతో 32,133 ఉద్యోగాలు కలిపి వచ్చే ప్రతిపత్తులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఐటీ కంపెనీలకి నామమాత్రపు ధరకే భూములను కేటాయించేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఇటీవలే ప్రభుత్వం తీసుకున్నటువంటి 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అదనంగా తీసుకోవాలన్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎలాంటి నిర్ణయాలు కూడా ఆసక్తికరంగా మారింది. ఇక దీని తర్వాత పొలిటికల్ డిస్కషన్ జరిగేటువంటి క్రమంలో భాగంగానే రాజధానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలతో పాటు జిల్లాల వారీగా ఉన్నటువంటి స్థితిగతులపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, ఐటీ సంస్థలకి నామమాత్ర ధరకు భూములు, 44,000 ఎకరాల భూముల సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలపైనే కేబినెట్ లో కీలకంగా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆశ.